హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ ఆర్ ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CA మైనస్ S స్క్వేర్. ఓకే, సో ఇక్కడ సొల్యూషన్ గివెన్ LHS ఈక్వల్ టు వారు LHS ఏమి ఇచ్చారంటే R ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇక్కడ R ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇంప్లైస్ ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి ఏంటంటే R ఈక్వల్ టు ట్రయాంగిల్ బై S, అలాగే R1 ఈక్వల్ టు ట్రయాంగిల్ బై S మైనస్ A, R2 ఈక్వల్ టు ట్రయాంగిల్ బై S మైనస్ B, అదేవిధంగా R3 ఈక్వల్ టు ట్రయాంగిల్ బై S మైనస్ C. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మూడిట్లో నుంచి ట్రయాంగిల్ కామన్ తీసినాను బై S ఇంటూ 1 బై S మైనస్ A ప్లస్ 1 బై S మైనస్ B ప్లస్ 1 బై S మైనస్ C. ఓకే, డన్. ట్రయాంగిల్ ఇంటూ ట్రయాంగిల్, ట్రయాంగిల్ స్క్వేర్ బై S, అదేవిధంగా ఇక్కడ 1 బై S మైనస్ A ప్లస్ 1 బై S మైనస్ B ప్లస్ 1 బై S మైనస్ C. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ స్క్వేర్ బై S ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేద్దాము. ఇక్కడ S మైనస్ A ఎల్సిఎం అన్నిటికీ ఏముందంటే S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం చేసే క్రమంలో మనకి ఇక్కడ S మైనస్ A ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ టర్మ్స్ లేవంటే ఇక్కడ S మైనస్ B, S మైనస్ C. సో ఆ టర్మ్స్ అనేటివి మనం న్యూమినేటర్తో మల్టిప్లై చేద్దాము. S మైనస్ B ఇంటూ S మైనస్ C ప్లస్ ఇక్కడ S మైనస్ B ఉంది. ఇక్కడ ఏ టర్మ్స్ లేవంటే S మైనస్ A, S మైనస్ C, S మైనస్ A, S మైనస్ C. అదేవిధంగా ప్లస్ S మైనస్ A ప్లస్ S మైనస్ B. ఓకే, డన్. ఇప్పుడు ట్రయాంగిల్ స్క్వేర్ బై S ఇంటూ ఈ టర్మ్స్ మొత్తం బయటికి తీసుకొచ్చేస్తున్నాను. S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఈ టర్మ్స్ మధ్య మల్టిప్లికేషన్ చేస్తున్నాను. S ఇంటూ S, S స్క్వేర్, S ఇంటూ మైనస్ C, SC, డన్. మైనస్ B ఇంటూ S, మైనస్ BS, మైనస్ B ఇంటూ మైనస్ C ప్లస్ BC, అదేవిధంగా ప్లస్ S ఇంటూ S, S స్క్వేర్, S ఇంటూ మైనస్ C, మైనస్ SC, అదేవిధంగా మైనస్ A ఇంటూ S, మైనస్ AS, మైనస్ A ఇంటూ మైనస్ C ప్లస్ AC. ఓకే, అలాగే S ఇంటూ S, S స్క్వేర్, S ఇంటూ మైనస్ B, మైనస్ SB, S ఇంటూ మైనస్ B, మైనస్ SB, మైనస్ A ఇంటూ S, మైనస్ AS, మైనస్ A ఇంటూ మైనస్ B ప్లస్ AB. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో డన్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ట్రయాంగిల్ స్క్వేర్ బై ఇక్కడ ఏముంది S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ట్రయాంగిల్ ఈక్వల్ టు అండర్ రూట్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో ఇక్కడ ఈ రూట్ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే స్క్వేర్ అయిపోతుంది. సో స్క్వేర్ అయిపోతే ఇక్కడ మనం ఏముంటుందంటే S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో ఈ రూట్ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే స్క్వేర్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు అంటే S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో ఇక్కడ ఏముందంటే S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఉంది. కాబట్టి వీటి ప్లేస్లో ఇప్పుడు నేను ట్రయాంగిల్ స్క్వేర్ని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఇప్పుడు ట్రయాంగిల్ స్క్వేర్ని రాశాను. ఓకే, డన్. ఇప్పుడు S స్క్వేర్ ప్లస్ S స్క్వేర్ ప్లస్ S స్క్వేర్ 3S స్క్వేర్, అదేవిధంగా మైనస్ SC మైనస్ SC మైనస్ 2SC, అదేవిధంగా మైనస్ బిఎస్
మైనస్ ఎస్బి మైనస్ 2SB, అదేవిధంగా మైనస్ ఏఎస్ మైనస్ 2AS, అలాగే బీసీ ఏసీ ఏబి, బీసీ ఏసీ ఏబి. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ చేస్తున్నాను. అలాగే 3S², అలాగే ఈ 3 టర్మ్స్లో నుంచి -2Sని కామన్ తీస్తున్నాను. A + B + C రాస్తున్నాను. మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే -2S × A -2AS -2S × B -2SB -2S × C -2SC వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఈ టర్మ్ని ఇన్నర్గా మల్టిప్లై చేస్తే ఓకే డన్. ఇక్కడ BC + AC + AB. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3S² - 2S, ఇక్కడ S = A + B + C/2 కదా, ఈ 2ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే 2S = A + B + C. సో A + B + Cలో 2Sని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2S + BC + AC + AB. ఓకే, ఇప్పుడు 3S², 2 2s are 4, S × S S² + BC + AC + AB. అలాగే ఇక్కడ 3S² - 4S² -S² + BC + AC + AB. సో ఇక్కడ ఏ ఫార్మేట్లో ఉందంటే BC AB + BC, అలాగే AC అన్న CA అన్న ఒకటే ఫార్మేట్ -S². సో RHS సైడ్ ఉండే విధంగా రాశాను. ఇక్కడికైనా ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.